మనిషి ఇతరుల నుంచి తన పట్ల శ్రద్ధను కోరుకుంటాడు. అలాగే ఇతరులపై కూడా శ్రద్ధ చూపుతాడు. మానవుని ప్రాథమిక అవసరాలలో ఇది అత్యంత ఆవశ్యకమైన విషయం. ఎవరూ తన పట్ల శ్రద్ధ చూపకపోతే మనిషి మరణించడం మొదలుపెడతాడు. తాను ఎవరికో ఒకరికి ముఖ్యమని అతనికి అనిపించకపోతే అతని జీవితం అంతా నిస్సారంగా తోస్తుంది. అందుకే ప్రేమ అనేది గొప్ప చికిత్స. ఈ ప్రపంచానికి సత్వరమే చికిత్స అవసరం ఉంది. ఎందుకంటే ప్రేమ దక్కడం లేదు. నిజమైన ప్రేమ ప్రపంచానికి చికిత్స అవసరం లేదు. చాలు, ప్రేమ ఒక్కటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. హత్తుకోవడమే ఔషధం. ప్రేమ, శ్రద్ధ, అనురాగాల ఒకే ఒక్క భావసూచకం హత్తుకోవడం. ఆ నులివెచ్చదనపు ప్రవాహ భావనయే మీలోని ఎన్నో రోగాలను కరిగిస్తుంది. ఆ గడ్డకట్టిన, ఆ కరుడుగట్టిన అహాన్ని మంచులా కరిగిస్తుంది. అది మీ పసితనాన్ని మళ్ళీ రప్పిస్తుంది. పసిబిడ్డను హత్తుకోకపోతే, ముద్దాడకపోతే అతనికి సరైన పోషణ దక్కదు అనే వాస్తవం మనోశాస్త్రవేత్తలకు ఇప్పుడిప్పుడే బాగుగా తెలిసొస్తుంది. దేహానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ప్రేమ కూడా అంతే అవసరం సుమా. మీరు బిడ్డకు సకల సౌకర్యాలు సమకూర్చినా కూడా ఆ బిడ్డకు హత్తుకోవడాలు, ఆప్యాయతలు కరువైతే ఆ శిశువులో సంపూర్ణ వికాసం జరగదు. ప్రేమతో రోగాన్ని నయం చేయవచ్చు. మీరు చికిత్స గురించి ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవచ్చు. చికిత్సలో సిద్ధహస్తులు, పారంగతులు కూడా కావచ్చు. కానీ ప్రేమ కళాకౌశలాన్ని మీరు ఎరుగనంత వరకు చికిత్స యొక్క అద్భుతాల ఉపరితలంలోనే మిగిలిపోతారు. ఆ అద్భుతాన్ని పూర్తిగా ఎరుగలేకపోతారు. ఉన్న 100 కేసుల్లో 90 మంది ప్రేమలేమి వల్లే జబ్బు పడ్డారని, బాధపడుతున్నారని మీరు వారిని అనుభూతి చెందడం ప్రారంభించిన క్షణాన మీకు తెలుస్తుంది. ఆ అనుభూతిలో, భావనలో రోగికి ప్రేమ అవసరం ఉందని పసిగట్టినప్పుడు ఆ అవసరాన్ని మీరు భర్తీ చేయగలిగితే ఆ రోగి అవస్థలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ప్రేమకు కొలతలు 2. క్షితిజ సమాంతరం అంటే భూమికి సమాంతరంగా అని, లంబంగా అంటే భూమికి నిలువుగా అని భావించాలి. ప్రేమ ఉనికి ఈ 2 రకాలుగా ఉంటుంది. అంటే క్షితిజ సమాంతరంగా లేదా లంబంగా అంటే నిలువుగా ఉంటుంది. మనకు తెలిసిన ప్రేమ క్షితిజ సమాంతరమైనది. కాల పరిమాణం కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి కాల పరిమాణం కూడా ఇదే. లంబంగా ఉండే ప్రేమ సనాతనమైనది, శాశ్వతమైనది, అజరారమైనది. మీ హృదయంలోని పరితపన, ఆపేక్ష శాశ్వతత్వం కోసం కాదు. అక్కడే మీరు తప్పులో కాలేశారు, అపార్థం చేసుకున్నారు. ఈ అపార్థం సార్వత్రికమే, సాధారణమే. ఎందుకంటే మనకు తెలిసింది ఒక తలం మాత్రమే. అది ఏమిటంటే క్షితిజ సమాంతరమైనది, కాలానికి లోబడినది. ఈ తలంలో కేవలం 2 సాధ్యమయ్యే అవకాశం ఉంది. అవి ఏమిటంటే అవ్వగలిగితే క్షణికమైనది లేదా శాశ్వతమైనది. ధ్యానం ద్వారా ప్రేమ పుడితే నేను మీకు ధ్యానాన్ని నేర్పిస్తాను. ఆ ధ్యానం ద్వారా వైవిధ్యమైన ప్రేమ సంభవిస్తుంది. అది మీ చుట్టూ ఉన్న తెలివి తక్కువతనం కాదు, అదొక వివేకం. అప్పుడు ప్రేమలో పడిపోయి పతనం చెందరు, ప్రేమలో ఎదుగుతారు. అప్పుడు ప్రేమ మీ గుణశ్రేష్టత అవుతుంది. జ్వాల చుట్టూ కాంతి ఆవరించినట్లుగా మీ చుట్టూ ప్రేమ ఆవరిస్తుంది. అప్పుడు అది శాశ్వతమైనది, సనాతనమైనది అవుతుంది. అది చిరునామారహితమైనది. దానికి నిషిద్ధతలు, నిర్దేశాలు ఉండవు. మీ చేరువకు ఎవరైనా వస్తే ఆ ప్రేమామృతం ద్వారానే గ్రోలుతారు. దాంతోనే మంత్రముగ్ధులు అవుతారు, సుసంపన్నలు అవుతారు. ఓ చెట్టు, పుట్ట, రాయి, రప్ప, మనిషి, జంతువు ఇలా అన్నిటితో, అది ఏదైనప్పటికీ అలా మౌనంగా కూర్చున్నా కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.